అరే రే, అది గోంగూర మొక్కే, దాన్ని పీక మాకే. ఇదిగో బాబు సీతయ్య, సార్ వచ్చారు, ఒకసారి వెళ్ళారా? ఏంటయ్యా ఎన్నిసార్లు చెప్పాలా? 10 లక్షలు కాదు 50 లక్షలు ఇచ్చినా ఈ భూమి అమ్మను. ఏంటయ్యా, అటు 320 ఎకరాలు కొన్నాం, ఇటు 500 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది. మధ్యలో నువ్వేంటయ్యా ఇబ్బంది పెడుతున్నావు? ఏందయ్యా వీళ్ళతో నీకు మాట్లాడింది? నువ్వురా బాబు, మీరు పోండి. సార్ వెళ్దామా? పదండి. వీడేంటయ్యా ఎంత ఆఫర్ ఇచ్చినా ఒప్పుకోవట్లేదు? సార్ మీరేం కంగారు పడకండి. గవర్నమెంట్ ద్వారా అయితే ఈ ల్యాండ్ ఎక్వైర్ చేయించి తర్వాత హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు మనం. ఆ రూట్లో అయితేనే మనకి సేఫ్. ఏమంటారు సార్? అదే కరెక్ట్. ఈ నా కొడుక్కి గవర్నమెంట్ అయితే చచ్చినట్టు 5 లక్షలుగా ఇస్తాడు. సార్ మరి ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి 6 నెలలు టైం పడుతుంది. ఫాస్ట్గా అవ్వడానికి బ్రోకర్ మాట్లాడమంటారా? సరే చూద్దాం. ఓకే సార్. అమ్మగారు అచ్చం తోలార్ గోల్డ్ మైన్. గజెటెడ్ ఆఫీసర్ పెళ్ళాన్ని ఆ మాత్రం మెయింటెనింగ్ లేకపోతే ఎలా? మీ మాట కూడా బంగారమే. భలే క్యాచింగ్ చేశారే. మీరేమో ఇంత దూరం వచ్చారు, మా వారేమో ఫుడ్ కార్పొరేషన్ చెకింగ్ అని క్యాంపింగ్కి వెళ్లారు. ఆఫీసర్ల పిల్లలు మీ అంత పతివ్రతలైతే ఆఫీసర్తో పనేంటి? మాకు మీతోనే పని. నాతోనా? ఆడలేడీస్తో మీకేంటి పని? అయ్యగారు ఎఫ్సీ గోడౌన్లో పెద్ద ఆఫీసర్ కదా. గోడౌన్ లో స్టాక్ ఉన్న బియ్యం తినడానికి పనికిరావని ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెడితే అలా సంతకం పెట్టగానే ఇలా తీసుకెళ్లి బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముతారు. అమ్మగారు భలే స్పీడు. అయ్యగారితో చెప్పి ఆ సంతకం చేయిస్తే సంతకం చేస్తే బెల్లం ముక్క చేతిలో పెడతారా? బెల్లం ముక్క అంటే? అబ్బా, నేనే కోడ్ భాషలో అలా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏసీపీ వాళ్ళు తెగ రైడింగ్ చేసేస్తున్నారంట. అందుకనే బెల్లం ముక్క అంటే ₹1,00,00,000. అరే తమాషాగా ఉందే. అయితే బెల్లం ముక్కే చేతిలో పెడతాం. అబ్బే, బెల్లం ముక్క చాలదండి, కొబ్బరి ముక్క చేతిలో పెట్టాలి. కొబ్బరి ముక్క అంటే? అదే 1,50,00,000 అంతా అంతే. సరే మేడం, ఇదిగోండి క్యాష్. ఇది ఫైల్ మేడం. సార్ సాయంత్రం క్యాంపింగ్ నుంచి వస్తారు. రేపు మార్నింగ్ వచ్చి ఫైలింగ్ తీసుకెళ్ళండి. సరే మేడం. డార్లింగ్, ఏంటో చూపు. సరస్సు మార్వాడీలు వచ్చారు. వాళ్ళు ఎందుకు వచ్చారు? మీ సంతకం కావాలండి. నీకు ఎన్నిసార్లు చెప్పానే నాతో ఇలాంటి పనులు చేయించొద్దని? డబ్బు చేదా? 1,50,00,000 ఇస్తామన్నారు. ఏసీబీ వాళ్ళు రైడ్లు చేస్తున్నారే. చూసుకోవడానికి నేనున్నానుగా. ఏంటి నువ్వు చూసేది? నా అరెస్టు అన్యాయమే, పాపం తగులుద్దే. తగలనియండి, దేవుళ్ళు అన్నది ఎందుకు? పాపాలు కడుక్కోడానికేగా. నా మాట వినవే. ఆఫీస్ లో నేను కాదంటాం, వాళ్ళ ఇంటికి వచ్చి నీకు అభిషేకం చేయటం, నువ్వు బెడ్రూమ్ కి వచ్చి ప్రేమాభిషేకం చేయటం. అమ్మో, టెన్షన్ తో బీపీ, షుగర్, థైరాయిడ్ మొత్తం దిక్కుమాల రోగాలని నాకే వస్తాయే. పెట్టరా? నేను పెట్టను. పెట్టరా? పెట్టను. పెట్టరా? తప్పదా? తప్పదండి. నాకు మంచం వీక్నెస్, నీకు లంచం వీక్నెస్. తీసుకో. అబ్బా, 1,50,00,000. నువ్వు బొంగో. పెట్టలేదే. ఈయన మనకి ఇచ్చిన టైం 5 నిమిషాలే. మినిస్టర్ మళ్ళీ మార్నింగ్ కూడా ఫోన్ చేసిండా? నేనే దగ్గర నుంచి చేపించా సార్. పైగా మీకు విషయం తెలుసా, లోపల ఉన్న సెక్రటరీ కూడా మన కమ్యూనిటీ వాడే. ఆ లింక్ కూడా కలిపేశా. వెరీ గుడ్. ఈ మాత్రం పనికి ఫోన్ చేయడానికి ఆ బ్రోకర్ గానికి 10% కమిషనా? సార్ అయ్యగారు రమ్మంటున్నారు. నమస్తే. ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్గా అభివృద్ధి చేసి 10 మందికి ఉద్యోగాలు ఇప్పించి దేశాన్ని అటు ఆర్థికంగా, ఇటు పారిశ్రామికంగా, అటు అభివృద్ధి వైపు, ఇటు అంతా మీ చేతిలో ఉంది సార్. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులాలను డెవలప్ చేసుకుంటుంటే మన కులపులను మనం డెవలప్ చేసుకోకపోతే ఏం బాగుంటుంది సార్? గవర్నమెంట్ రేట్ ఆ రైతులకు ఇప్పించేస్తే ప్రైవేట్ రేట్ ఏదైనా ఉంటే మనం చూసుకుందాం సార్. మీకు ఇచ్చిన 5 నిమిషాలు టైం అయిపోయింది. అసలు మీతో మాట్లాడుతుంటే టైం అయితే తెలవట్లేదు సార్. అలా కలుస్తాం సార్. ఉంటాం సార్. మరీ ఇంత స్ట్రిక్ట్ అయితే ఎట్లనే? ఆయనకు మనం చెప్పింది అర్థమైందో లేదో? కనీసం విన్నాడో లేదో? మినిస్టర్ రికమెండేషన్ కూడా పని చేయకపోతే ఏం చేస్తాం? ఏంతో అయితే పని జరగట్లేదు సార్. హుస్సేన్ సాగర్ లో ఇల్లు కట్టాలన్నా, చార్మినార్ మీ పేరు మీద రాయించుకోవాలన్నా ఎలాంటి పని అయినా చేయించుకోవచ్చు ఆయనతో. ఏంది మరి ఆయన అలా కనిపించట్లేదే? రాసి ఉంటది. అసలు మీరు ఇక్కడికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఆయన. అందుకే మేము చేసి పెడతాం అన్నాం. ఏం లేదు, డైరెక్ట్ అన్నారు. 5 నిమిషాల్లో డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు.
నిజంగా నువ్వు ఈ పని చేసి పెడితే నువ్వు అడిగిన కమిషన్ ఇస్తాం. 20%. ఓవా అప్పుడు 10% అన్నారు కదండి. అప్పుడు 10, ఇప్పుడు 20. మీకు ఓకే అయితే కనుక సాయంత్రం 7:30కి అవర్ స్పైస్ రెస్టారెంట్కి రండి. ఇది పెద్ద బుక్స్ తో పని, మా బాస్ డీల్ చేస్తాడు. ఓకే? ఏమన్నా సుబ్బారావు గారు పొట్లాలు అందినయా? సార్కి విషయం చెప్పారా? మీ డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. హ్మ్. మీ రేట్ ఎంత? 3 అనుకుంటున్నాం. 1, 2, 3. పంచదార సరిపోలేదు. 4 చేసుకో. 4. మరీ ఎక్కువైతే షుగర్ వస్తుందేమో సార్. మీ పని జరగకపోతే మీకు బీపీ వస్తుంది. అట్లా కాదు కానీ ఈయన సంతకం పెట్టినా మళ్ళీ లోకల్ ఎమ్మెల్యేని కౌన్సిలర్ని ఇట్లా చూసుకోవాలి. ఇది తెలియంది ఏముంది? 5 కోట్లు చేసుకో, ఇదే ఫైనల్, ఇంకేం మాట్లాడద్దు. ఆయన కాఫీ తాగాడు. ఇజ్జుండి కదా మేము వచ్చింది. అంటే మీ పని అయిపోయింది. థ్యాంక్ యూ. మరి క్యాష్ తెచ్చారా? ఇదిగో ఫైల్. సార్, అమౌంట్ మొత్తం మనకు వచ్చినట్టే. రేపు ఇంటికి పంపించమంటారా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ పక్కన మా తమ్ముడు ఏదో ల్యాండ్ చూశాడంట, వాడికి పంపించే ఏర్పాటు చేయి. ఓకే సార్, ఉంటాను సార్. వైజాగ్ పంపించే పూచినా సార్. ఆయన ఏంటండి ఒక్క సెటిల్మెంట్లో 5 కోట్లు నొక్కేసినాడు ఏదో బెంచ్ కార్లో తిరుగుతాడు అనుకుంటే ఇలా డొక్క కార్లో తిరుగుతున్నాడు. మీకు ఎందుకండి, ఆయన జాగ్రత్తలో ఆయన ఉంటాడు. మీ బాస్ కార్లో వెళ్తా బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని చెప్పారు. ముందా పని చూడండి. ప్రభుత్వం నీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటుంది సీతయ్య. ఏంటో చెప్పండి. సార్, ఐ వాంట్ టు టాక్ టు యూ పర్సనల్లీ. ఈడున్నాడనా? ఈయన పర్సనలే, ఏం పర్లేదు చెప్పు. సార్, ఐ వాంట్ ఎ గ్రేప్ వైన్ ఫ్రమ్ యువర్ మినిస్ట్రీ అబౌట్ అవర్ కంపెనీ. మళ్ళీ వైన్ అని తగులుకుంటాడేంట్రా? మంది సారా మినిస్ట్రీ కాదు, పరిశ్రమల మినిస్ట్రీ అని ఇంకోసారి చెప్పు. మీరు మాట్లాడుతుంది గాలివార్త గురించా? అవును. అవునా? అంటే నీకు తెలుగు వచ్చా? వచ్చండి. మరి దాని తాగున్నా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావు, చెప్పు. సార్, ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలివార్త కావాలి సార్. సబ్సిడీ ఎత్తేస్తే మీ కంపెనీకి లాస్ కదా. 500 కోట్లు. ఎక్స్క్యూజ్ మీ? మీరు విన్నది నిజమే. మా వాటా 500 కోట్లు. 500 కోట్ల? అంతెందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ 250 రూపాయలు. అందులో మీ వాటా 25% ఉంది. మిగతా 75% డైరెక్టర్స్ దగ్గర అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది. మీరేం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఈ షేర్స్లో కంపల్సరీ మీకు 51% స్టేక్ కావాలి. ఈ రేట్లో ఇంకో 26% షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు. ఈ 250 రూపాయల షేరు 30 రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలివార్త హెల్ప్ అవుతుంది. అందుకే ఈరోజు మీరు ఈ గాలివార్త కోసం మా దగ్గరకు వచ్చారు. దీంతో మీకొచ్చే నికర లాభం 2500 crores. అందులో మా వాటా 500 కోట్లు. 20% కదంటయ్యా, ఇది అన్ని చోట్ల కామనే. ఓకే సార్, కానీ ఒక చిన్న... మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు. కరెక్ట్గా ఓ 1 నెల రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలివార్తని అనౌన్స్ చేస్తారు. ఓకేనా? ఓకే. మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? మీరు ఏ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్లో చేస్తాను. స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. అన్నా, బ్రిటిష్ వర్జిన్ ఓకేనా? నువ్వు ఓకే అంటే నేను ఓకే. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో ట్రాన్స్ఫర్ చేయగలరా? డన్. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్. ఓకే అన్న. థ్యాంక్ యూ సార్. మంచిదయ్యా. సార్, సీఎం గారు ఫైల్ పంపించారు, మీ సైన్ కావాలి సార్. ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు. సబ్సిడీ కట్ చేసేస్తే సరి. గాలివార్త తెలిపోయింది. 500 కోట్లన్నా